ఈ ప్రపంచంలో ప్రతి నాగరికత దాని కాలపరిమితిలో ఒక ఉన్నత స్థానానికి ఎలా చేరుకుంటుందో అలాగే ఆ నాగరికత ఒక డార్క్ ఫేస్ ని కూడా తప్పకుండా చూస్తుంది. అలాంటి డార్క్ ఫేస్ అనేది మన భారతీయ సంస్కృతికి కూడా వచ్చింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచానికి జీరోతో పాటు ఆయుర్వేదం, యోగా, సంస్కృతం లాంటి విలువైన జ్ఞాన సంపదనిచ్చి మొట్టమొదటి నలంద లాంటి యూనివర్సిటీలను కలిగి ఉన్న ఈ ప్రాంతంలో అప్పటికి ధనం, రాజ్యం మాత్రమే విలువైనవి అని అనుకునే వారి చేతుల్లో అప్పటికే ఒకే దగ్గర చేర్చబడిన జ్ఞానాన్ని మొత్తం ఈ ప్రాంతంలోని ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జ్ఞానం అనేది కేవలం పరంపరగా గురువు నుండి శిష్యుడికి లభిస్తూ వచ్చింది. అప్పటికే బ్రిటిష్ రూలర్స్ చేతిలోకి మన ప్రాంతం వెళ్ళిపోయింది. కాబట్టి అప్పటి వరకు గురుకులాల ద్వారా, గురు శిష్య సంబంధం ద్వారా విద్యను నేర్చుకునేవారు కూడా క్రమంగా అంతరించిపోవడం మొదలైంది. సరిగ్గా అప్పుడే యూరోపియన్, అమెరికా లాంటి దేశాల్లో కోపర్నికస్ లాంటి వాళ్ళు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా సైంటిఫిక్ రెవల్యూషన్ ని తీసుకొచ్చారు. అంటే అప్పటి వరకు ఆ దేశాల్లో మతమే ప్రభుత్వంగా ఉన్నప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎందరో శాస్త్రవేత్తలు చంపబడ్డారు. అలాంటి డార్క్ ఏజెస్ నుండి క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా ప్రాక్టికల్గా ప్రపంచాన్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా క్లాసికల్ ఫిజిక్స్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ పుట్టడానికి కారణమైంది. అయితే అదే టైంలో బ్రిటిషర్స్ ద్వారా పాలించబడుతున్న మన ఇండియాలో అంటే 1823లో రాజా రామ్మోహన్ రాయ్ మన దేశానికి కూడా ఒక సైన్స్ ఇన్స్టిట్యూట్ అవసరం ఉంది అని బ్రిటిష్ గవర్నమెంట్కి లేఖ రాయడం జరిగింది. అయితే దానికన్నా ముందే మొదటిసారి ఇంగ్లీష్ని ఇండియాలోని ప్రజలు నేర్చుకోవడానికి కలకత్తాలో 1817లోనే హిందూ కాలేజీని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. ఆ తర్వాత దీనినే ప్రెసిడెన్సీ కాలేజీగా మార్చారు. అయితే లార్డ్ క్యానింగ్ అనే బ్రిటిషర్ ద్వారా యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాను కూడా 1857లోనే స్థాపించడం జరిగింది. అయితే 1906లో అశుతోష్ ముఖర్జీ గారు దానికి వైస్ ఛాన్సలర్గా అవ్వడం వల్ల రాజా రామ్మోహన్ రాయ్ గారు అనుకున్నట్లుగా సైన్స్ కాలేజీని నిర్మించాలని కొంతమంది లాయర్ల దగ్గర నుండి డొనేషన్స్ని సేకరించి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని స్థాపించడం జరిగింది. అయితే సరిగ్గా అప్పుడే ప్రెసిడెన్సీ కాలేజ్లో సత్యేంద్రనాథ్ బోస్ అనే స్టూడెంట్ ఎంఎస్సీలో ఎక్కువ పర్సంటేజ్తో మొదటిసారి ఒక రికార్డ్ని సెట్ చేశాడు. ఆ తర్వాత అదే సత్యేంద్రనాథ్ బోస్ గారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటిసారి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అశుతోష్ ముఖర్జీని అడిగి మరీ పెట్టించాడు. అయితే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయడానికి ముందుగా ఫిజిక్స్లో చేసిన డిస్కవరీలు అన్నింటినీ చదివి వాటిని సిలబస్ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. కాబట్టి సత్యేంద్రనాథ్ బోస్ ఆయనతో పాటు చదువుకున్న మేఘనాథ్ సహా గారితో కలిసి వెస్ట్రన్ సొసైటీలో అప్పుడే జరుగుతున్న సైంటిఫిక్ డిస్కవరీల యొక్క జర్నల్స్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అయితే చాలా వరకు ఆ డిస్కవరీలు అన్నీ కూడా జర్మనీ, ఫ్రెంచ్ భాషల్లో ఉండడం వల్ల సత్యేంద్రనాథ్ గారు కూడా ఆ భాషలను నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఐన్స్టీన్ ప్రచురించిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని చూసి సత్యేంద్రనాథ్ గారు దానికి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. అది ఎంతలా అంటే దానిని ఇంగ్లీష్లోకి అనువదించి కలకత్తా యూనివర్సిటీ ద్వారా పబ్లిష్ చేశాడు. ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్లో ఉన్న ఢాకా యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో రీడర్గా జాయిన్ అయ్యి ఒక సాధారణ జీవితం కొనసాగించాలి అని అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే క్వాంటమ్ ఫిజిక్స్ పై లెక్చర్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడే క్వాంటమ్ మెకానిక్స్ పుట్టడానికి కారణమైన మ్యాక్స్ ప్లాంక్ చేసిన ఒక ఈక్వేషన్లో ఏదో లోపం ఉంది అని గుర్తించాడు. అయితే అప్పటికే ఎనర్జీ అనేది బ్లాక్ బాడీ నుండి ఎలా విడుదలవుతుందో, అది ఎంత స్థాయిలో రిలీజ్ అవుతుందో లెక్కగట్టి చెప్పడానికి ఆ రోజుల్లో ఉండే ఫిజిసిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే సూర్యుడి నుండి వచ్చే కాంతిలో ఎంత ఎనర్జీ ఉందో కనుక్కొని సూర్యుడు ఎంత టెంపరేచర్తో మండుతున్నాడో చెప్పే ప్రయత్నం జరుగుతుంది అని అనుకోవచ్చు. ఒకవేళ ఆ విషయాన్ని కనిపెడితే ఆ డిస్కవరీ ముందు కాలంలో కంప్యూటర్ యుగానికి దారి తీస్తుంది అని వారు ఊహించి ఉండకపోవచ్చు. అయితే ఆ డిస్కవరీని చేసే ప్రయత్నంలో భాగంగా అప్పటికే న్యూటన్ ప్రతిపాదించిన క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా అందులో ఏదో ఒక లోపాన్ని వాళ్ళందరూ ఎదుర్కొనేవారు. అదే టైంలో మ్యాక్స్ ప్లాంక్ అనే జర్మన్ ఫిజిసిస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లాంక్ రేడియేషన్ లాని ప్రతిపాదించాడు. అది కూడా క్లాసికల్ ఫిజిక్స్ ని అనుసరిస్తూ పనిచేసేది. కాబట్టి సత్యేంద్రనాథ్ బోస్ ఈ ప్రాబ్లమ్ ని తనదైన పద్ధతిలో క్లాసికల్ ఫిజిక్స్ సహాయం లేకుండా సాల్వ్ చేశాడు. అలా సాల్వ్ చేసిన పేపర్ ని ఇంగ్లాండ్లోని ఫిలసాఫికల్ మ్యాగజైన్ కి పంపించాడు. కానీ దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అలా అని ఆయన చేసిన డిస్కవరీపై నమ్మకాన్ని కోల్పోకుండా అప్పుడే సైన్స్ లో ఒక సూపర్ స్టార్ గా మారుతున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి పంపించాడు. ఐన్స్టీన్ ఆ పేపర్ ని చూసి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ జర్మనీలో దాన్ని బోస్ పేరు మీద పబ్లిష్ చేశాడు. ఈ ఒక్క సంఘటనతో సత్యేంద్రనాథ్ బోస్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆయన చేసిన డిస్కవరీనే బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ గా పాపులర్ అయింది. అంటే ఈ పద్ధతి ద్వారా ఒక బ్లాక్గా ఉండే ఆబ్జెక్ట్ నుండి వచ్చే టెంపరేచర్లో దాని రంగును బట్టి ఎంత ఎనర్జీని విడుదల చేస్తాయో చాలా ఖచ్చితత్వంతో లెక్కగట్టాడు.
అయితే ఐన్స్టీన్ బోస్ చేసిన డిస్కవరీకి ఇంప్రెస్ అవ్వడానికి కారణం అప్పుడే ఐన్స్టీన్ చేసిన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఫోటాన్స్ ని లెక్కగట్టడానికి బోస్ స్టాటిస్టిక్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలా ఐన్స్టీన్ ద్వారా గుర్తింపు పొంది యూరప్ కి వెళ్ళడానికి ఇన్విటేషన్ కూడా సంపాదించాడు. అయితే అప్పుడే 1925లో ఐన్స్టీన్ ని కలుసుకున్న సత్యేంద్రనాథ్ బోస్ అప్పటికి ఆయన చేసిన డిస్కవరీలో మరొక డిస్కవరీ కూడా దాగి ఉంది అని ఐన్స్టీన్ బోస్ కి వివరించాడు. అప్పటి వరకు బోస్ స్టాటిస్టిక్స్ ని కేవలం ఫోటాన్లను లెక్కగట్టడానికి మాత్రమే ఉపయోగించాడు. కానీ ఆ పద్ధతిని ఆటమ్స్ కి కూడా అప్లై చేయడం ద్వారా పదార్థానికి ఉన్న ఘన ద్రవ వాయు స్థితులతో పాటు మరొక స్థితి కూడా ఉంటుంది అని కనుక్కున్నారు. అంటే ఆటమ్స్ అనేవి వాటి టెంపరేచర్ ని బట్టి వాటి మధ్య ఉండే దూరాన్ని బట్టి అది వాయు స్థితిలో గానీ ఘన స్థితిలో గానీ లేదా ద్రవ పదార్థంగా గానీ ఉంటుంది. అయితే ఆటమ్స్ ని అత్యంత తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకెళ్తే ఆటమ్స్ అన్ని కలిసి ఒకే ఒక్క సూపర్ ఆటమ్ లాగా ఏర్పడతాయి. నిజానికి ఈ స్థితిలో ఆటమ్ అనేది దాని ఐడెంటిటీని కోల్పోతుంది. అలాగే ఇది క్వాంటమ్ మెకానిక్స్ లో ఉండే ఆటమ్స్ అనేవి వేవ్ లాగా ఎలా బిహేవ్ చేస్తుందో సరిగ్గా అలాగే ఇవన్నీ కలిసి వేవ్ లాగా మారిపోతాయి. ఇలాంటి స్థితి కేవలం ఆటమ్ అనేది లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లోకి వెళ్తేనే సాధ్యపడుతుంది అని బోస్ చేసిన డిస్కవరీ ద్వారా ఐన్స్టీన్ ఊహించాడు. దాని కారణంగా ఈ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కి బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ అనే పేరు వచ్చింది. ఇలాంటి బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ ద్వారా క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్న ఎన్నో మిస్టరీలను స్టడీ చేయొచ్చు. కానీ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అనేది సాధ్యపడుతుందా అని అప్పటికే వాళ్ళిద్దరూ అనుకున్నారు. అయితే 1995లో కార్నెల్ అండ్ వీమన్ అనే ఇద్దరు దాన్ని క్రియేట్ చేసి నోబెల్ ప్రైజ్ ని కూడా సాధించారు. నిజానికి అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కి చేరుకోవడం అనేది అసాధ్యం. కానీ జీరోకి దగ్గరగా తీసుకెళ్లడం ద్వారా ఇలాంటి ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ ని క్రియేట్ చేయగలిగారు. దీనినే రీసెంట్ గా స్పేస్ లోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో క్రియేట్ చేశారు. ఒకవేళ పదార్థాన్ని బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ స్థితిలో ఉంచి దాన్ని స్టడీ చేయగలిగితే ఈ యూనివర్స్ లో ఉన్న డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీతో పాటు క్వాంటమ్ మెకానిక్స్ ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. దీన్ని బట్టి బోస్ చేసిన డిస్కవరీ ఎంత కీలకమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సత్యేంద్రనాథ్ బోస్ గారు చేసిన డిస్కవరీని అప్పట్లో టెక్నాలజీ లేకపోవడం వల్ల ప్రూవ్ చేయలేకపోయాడు. దానివల్ల నోబెల్ ప్రైజ్ ని కూడా సాధించలేకపోయాడు. కానీ ఈయన చేసిన డిస్కవరీని తర్వాత స్టడీ చేసిన వారికి ఏకంగా 7 నోబెల్ ప్రైజ్లు వచ్చాయి. అలాంటి గొప్ప డిస్కవరీ చేశాక బోస్ ఇండియాకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఎక్కువగా పాపులర్ అయింది. అదే టైంలో ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని క్వాంటమ్ మెకానిక్స్ ని కలిపి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ని క్రియేట్ చేయాలి అని అనుకున్నాడు. అయితే దానికి సంబంధించి సత్యేంద్రనాథ్ బోస్ కూడా థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ పై ఈక్వేషన్స్ ని రాయడం మొదలు పెట్టాడు. ఐన్స్టీన్ కూడా బోస్ తో మళ్ళీ కలిసి పనిచేయడానికి ఆయనతో కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టాడు. బోస్ కూడా ఐన్స్టీన్ ని కలవడానికి సిద్ధం అవుతుండగా అకస్మాత్తుగా ఐన్స్టీన్ చనిపోవడం బోస్ కి తేరుకోలేని ఒక పెద్ద షాక్ లా తగిలింది. దానితో ఆయన రాసుకున్న పేపర్లను చింపేశాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉంటే ఎలాంటి అద్భుతాన్ని సృష్టించేవారో మన ఊహ కూడా అందదు అని చెప్పుకోవచ్చు. ఫిజిక్స్ లో బోస్ చేసిన డిస్కవరీల ద్వారానే హిగ్స్ బోసాన్ లాంటి గాడ్ పార్టికల్ ని కనుక్కోగలిగారు. అందుకే గాడ్ పార్టికల్ కి హిగ్స్ తో పాటు బోసాన్ అని నామకరణం చేశారు. నిజానికి బోసాన్ అనే పేరు 1928లో పాల్ డిరాక్ అనే ఫిజిసిస్ట్ ఆయన రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అనే పుస్తకంలో బోస్ స్టాటిస్టిక్స్ ని ఫాలో అయ్యే ఫోటాన్స్ ని బోసాన్స్ అని రాశాడు. అలా బోసాన్ అనే పేరు హిగ్స్ బోసాన్ కి కూడా వచ్చి చేరింది. ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకోలేని వ్యక్తి ఈ విశ్వంలోని సగభాగాన్ని తన పేరుతో లెక్కించుకోవడం నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే ఆ కాలంలో ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్న టైంలో ఎంతో మంది డైరెక్ట్ యాక్షన్ లోకి దిగితే బోస్ మాత్రం ఇండిపెండెన్స్ వచ్చాక భారతదేశానికి కావాల్సిన సైంటిఫిక్ సపోర్ట్ కోసం పనిచేయాలి అని అనుకున్నాడు. సరిగ్గా అలాగే బోస్ లాంటి వారు తీసుకొచ్చిన సైంటిఫిక్ రెవల్యూషన్ ద్వారానే ఈ రోజు లేజర్ టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ జనరేషన్ కి లభించింది అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. అలాగే బోస్ ఆయన చివరి దశలో ఉండగా సైన్స్ ని ఆయన మాతృభాష అయిన బెంగాలీలోకి అనువదించి ప్రతి ఒక్కరికి ఆ విజ్ఞానం అందించాలని ప్రయత్నించాడు. ఎందుకంటే సైంటిఫిక్ పేపర్స్ ని అర్థం చేసుకోవడానికి కొత్తగా భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేర్చుకుని ఆ సైంటిఫిక్ పేపర్స్ ని చదివిన వారు మాత్రమే శాస్త్రవేత్తలు అవుతారని అనుకోలేం. ఎందుకంటే మాతృభాషలో ఈ యూనివర్స్ ని అధ్యయనం చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా కొత్త డిస్కవరీలు చేయొచ్చు అనేది సత్యేంద్రనాథ్ బోస్ గారి ఉద్దేశం. చివరిగా 1974లో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణంతో భారతదేశం యొక్క తొలితరం శాస్త్రవేత్తల శకం ముగిసిపోయింది అని అనుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కనుక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.